ప్రతిభ మరి ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళి మరి దీపక్ ఈ రోజు కనపడితే ఒకటే ప్రోగ్రామ్ లాంచ్ చేసినట్టు కనపడుతుంది, కానీ ఇది వాస్తవం చూస్తే రెండు. ఎందుకంటే కామన్ డయట్ మెనూతో పాటు ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 సంవత్సరం తర్వాత ఒక 200% వరకు డయట్ ఛార్జెస్ అనేది పెంచుకోవడం జరిగింది. 40% మనకి ప్రతి పిల్లల వైపు ఒక కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచుకోవడం జరిగింది. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చాలా క్షుప్తంగా చక్కగా ఈ కామన్ డయట్ మెన్యూ గురించి చాలా వివరాలు మీ ముందు తెలియచేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని సందర్భాలు నేను తెలియచేస్తున్నా. వాస్తవం కూడా పిల్లలు ఏ స్కూల్లో చదివినా ఏ హాస్టల్లో చదివినా అందరికీ మనం ప్రభుత్వం వైపు నుంచి సమానంగా చూసుకోవడానికి బాధ్యత మనకి ఉంది. కాబట్టి మనకి జిల్లా యంత్రంగా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎప్పుడైనా ఈ స్కూల్ ఇన్స్పెక్షన్కి పోతే రకరకాలు స్కూల్స్లో రకరకాల మెన్యూ ఉన్న సందర్భంలో మేము కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎక్కడ పోతే ఏం ఇన్స్పెక్షన్ చేయాలి, ఏం అడగాలనేది. మరి అన్నమైనా పప్పు అయినా వేరే వేరే హాస్టల్స్కి వేరే వేరే స్కూల్స్కి తయారు చేసిన పద్ధతులు కూడా వేరే వేరే ఉంటుంది. కాబట్టి కొంచెం ఇబ్బంది మనకి అనిపించింది. ఈరోజు ఒక కామన్ డయట్ మెన్యూ అనేది ఇంత చక్కగా అడ్మినిస్ట్రేటివ్ వైపు నుంచి కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే ఒకవైపు కామన్ మెన్యూతో పాటు ఏ ప్రక్రియలో ఏ విధంగా దానికి తయారు చేయాలనేది కూడా మనకి ఒక డీటెయిల్డ్ హ్యాండ్ బుక్ ద్వారా అన్ని స్టాఫ్, టీచర్స్, అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఒక సరుకులు, గ్రోసరీ, వెజిటబుల్స్ వచ్చిన తర్వాత అది స్టోరేజ్ నుంచి ప్రారంభిస్తూ ఏ విధంగా దానికి హైజీన్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా పండించాలి, ఏ విధంగా దానికి డైనింగ్ ప్లేస్లో పిల్లల్ని కూర్చోపెట్టి తినిపించాలనేది అక్కడ వరకు అన్ని రకాలు కూడా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి గౌరవ ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. సో ఇది మనం అందరం మీ సహకారంతో కనుక మంచిగానే పకడ్బందీగా పాటిస్తే ఖచ్చితంగా మా పిల్లలు ఇంకా బాగుపడతారని నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మెన్యూ అనేది ఒక సాధారణ మామూలు మెన్యూ అయితే కాదు. ఒక ప్రాపర్ డైటీషియన్ని పెట్టి రాష్ట్రాంతంగా కామన్ మెన్యూ ఇవ్వడం జరిగింది. దీంట్లో తెలంగాణ వాసులు మనము ఏం తినడానికి ఇష్టపడతాము, బెల్లం ఉండొచ్చు, పల్లి ఉండొచ్చు, బొబ్బర్లు ఉండొచ్చు, మనకి రాగి ఉండొచ్చు, శనగలు ఉండొచ్చు. అంటే లోకల్ డైటరీ ప్రిఫరెన్సెస్ని చూసుకొని ఈ మెన్యూ కూడా తయారు చేయడం జరిగింది. ఒక జస్ట్ వీక్లీ మెన్యూ కాకుండా నెలలో ఉన్న 4 వారం కోసం వేరే వేరేగా ఒక డైవర్సిటీ, అంటే ఒక రకరకాలు ఐటెంలు దీంట్లో మెన్షన్ చేస్తూ ఒక రోజుకి 4 సార్లు ఏ విధంగా వంట చేసి ఏ విధంగా పిల్లల్ని తినిపించాలనేది చాలా శ్రద్ధతో ఈ కామన్ మెన్యూని తయారు చేయడం జరిగింది. ఇది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తరఫున, స్కూళ్ళ తరఫున కూడా, అన్ని స్కూళ్ళ తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి ఇంకా చెప్పాలంటే కాస్మెటిక్ ఛార్జెస్, ఈ కాస్మెటిక్ ఛార్జెస్ ని 200% పెంచినాం 16 ఏళ్ల తర్వాత. 10 ఏళ్ల గత ప్రభుత్వం 5th to 10th అండ్ అబోవ్ 11 years గర్ల్స్ కి 75 రూపాయలు ఉండే దాన్ని 275 చేసినాం. 3వ తరగతి నుండి 7వ తరగతికి బాయ్స్ కు ఇన్క్లూడింగ్ హెయిర్ కట్ ఛార్జెస్ తో సహా 62 రూపాయలు ఉండే దాన్ని 150 చేస్తాం. 8 నుండి 10వ తరగతి అండ్ అబోవ్ 11 years ఈచ్ బాయ్స్ ఇంక్లూడింగ్ హెయిర్ కట్ ఛార్జెస్ 62 ఉంటే 200 చేశాం. అంటే
ప్రభుత్వము మీ శుభ్రం కోసం, మీ వెంట్రుకల కోసం, మీ యొక్క వేసుకునే ఆహార్యం యూనిఫామ్ కోసం కూడా ఆలోచించి, ఏ ప్రభుత్వం కూడా పిల్లవాడి వెంట్రుకల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు ఉన్నాయని నేను అనుకోను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ పరిగణనలోకి తీసుకొని ఈ ఛార్జెస్ను పెంచడం జరిగింది. డైట్ ఛార్జెస్ పెంచిన రోజును ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం పేరెంట్స్ మధ్యలో. కాబట్టి కొంతమంది ఈ మధ్య కాలం లోపల అంటే ఈ ఎంత డైట్ ఛార్జెస్ ఎంత ప్లాన్గా ఇచ్చినారో మన కలెక్టర్ గారును అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు. 4 వారాలకు అన్ని పోషకాలతో కూడిన ఆహారం, 4 గంటలకు వాడు ఏం తింటాడు, బిస్కెట్సా లేకపోతే టీనా లేకపోతే ఇంకేది అవసరమో అది వాళ్ళకు రిఫ్రెషింగ్గా 12 గంటలకు భోజనం చేస్తారు, 4 గంటలకు మధ్యలో స్నాక్స్ ఇస్తూ ఉన్నారు. దానితో సహా అన్నిటినీ 4 వరకులకు సరిపడా మెన్యూను తయారు చేసినారు. ఇంతకు ముందులాగా డబ్బులు లేవు సార్, సరిపోతలేవు సార్ అని చెప్పే కారణం లేకుండా ఏ అధికారన్నా మీకు ఇది లేదు అని అంటే మాత్రం ఊరుకునేది లేదు. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. మరి మా కలెక్టర్ గారు స్కూల్స్ విషయంలో ఆమె చాలా ప్రత్యేక శ్రద్ధ, చదువుకి ఇచ్చినంత ప్రాధాన్యత. నేను తనతో పాటు మేడంతో పాటు చాలా స్కూళ్ళను సందర్శించినాను. అక్కడ కూడా తను ఇమ్మీడియట్గా వాళ్ళందరూ పిలిపించి ఏదైనా జరిగిందంటే అక్కడికి వెళ్ళి పరిశీలించి యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీ ఏ మాత్రం కూడా తేట తెల్లంగా ఉండడానికి, పారదర్శకంగా అంటాం తెలుగులో మనం తేట తెల్లంగా అంటాం కదా, అట్లా ఉండడానికి మెనూ ఛార్జెస్ను కూడా అక్కడ పెట్టినాం, డిస్ప్లే చేసినాం, అది స్కూల్లో పెట్టాలని. కాబట్టి మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు భోజనం గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, ఏదైతే మాట ఇస్తుందో మాటకు కట్టుబడి ఉన్నది. ఈరోజు డైట్ ఛార్జీలను పెంచి వారి యొక్క ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ చదువు గురించి కానీ, చదువులు బాగా చదవాలని ఈ రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చినాం. అందులో ఆహారం కూడా బాగుండాలని తీసుకొచ్చినాం. మరి ఈరోజు మంచిని ప్రోత్సహించేది పోయి దానికి మలినాన్ని ఏ విధంగా అంటగట్టాలి, దురదృష్టవశాత్తు మరి ఇన్నిసార్లు నేనైతే ఎప్పుడు ఈ మధ్యలో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఒకటేసారి అన్ని స్కూల్లో అయిద్దండి? దీని వెనుక మతలబేంటి? మరి ఆ రోజు ఈ వేదిక మీద నిజంగా చెప్పాలంటే రెసిడెన్షియల్ స్కూల్కు సెక్రటరీగా ఒక 8 సంవత్సరాలు చేసినటువంటి పెద్ద మనిషి నేను చూస్తాను. ఏం పొడుగు చేసిండో నాకు తెలియదు, ఏం బాగు చేసిండో తెలియదు. ఆయన మన జిల్లా ఎస్పీగా ఉండి ఒక్కటి చేసినాడు, ఎవరిని పడితే వాళ్ళని ఎన్కౌంటర్లు మాత్రం చేసినాడు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకు తెలియదు ఆయనకి ఎంబీబీఎస్ సీట్ రాకపోతేనే వెటర్నరీ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ సీట్ వస్తే డాక్టర్ అయితాడు, పశువుల డాక్టర్ అయిండు. ఆయన మనుషులకు డాక్టర్ అయిన నన్ను కామెంట్ చేస్తాడు. మరి అదేవిధంగా ప్రతి దగ్గర పోయి 8 సంవత్సరాల్లో నువ్వు పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు చాలా వాటికి. మీరు చూస్తే దయనీయమైన స్థితిలో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచించి వీటన్నిటికీ విరుగుడు ఉండాలి, ఒక మంచి స్కూల్ ఉండాలని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చినాం. దాంట్లోని మొట్టమొదటి నుండి ఒక కార్పొరేట్ స్కూల్ను, ఇంటర్నేషనల్ స్కూల్ను ధీటుగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని అడిగిన తర్వాత ఒక 21, 22 స్కూల్లో శాంక్షన్ చేస్తున్నాం. మొదటి దశలో మీకు వస్తుందో రాదని చెప్పినాడు. పట్టుబడిన వెంటనే గొప్ప మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు మన మానకొండూరు నియోజకవర్గంలో తిమ్మాపూర్ గ్రామంలో దానికి శిలాఫలకాన్ని కూడా వేయడం జరిగింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం.